ప్రైజ్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరియున్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు మనము మనం గ్రహించలేము. అందుకే అంటున్నాడు, జనుల యోచనలను నిష్ఫలం చేస్తాను నేను. నా ఆలోచనలు సదాకాలము మరి ఫలింపజేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆయన సంకల్పములంట తరతరములు మన మీద జరుగుతాయి. ఆయన ఆలోచనలతో, ఆయన యొక్క తలంపులతో మనల్ని దేవుడు మన కార్యాన్ని స్థిరపరిచే దేవుడు. ఆయన ఆ మాట సెలవీయగా ప్రతీదీ ఈ సృష్టి అంతా మరి ఆ ప్రకారమే అయింది. ఆయన మాట ఏదైతే సెలవిస్తున్నాడో దాని ప్రకారమే మన జీవితాల్లో జరుగుతుంది. అలాగే ఆయన ఆజ్ఞాపిస్తున్నదే మన జీవితాల్లో కార్యాన్ని స్థిరపరుస్తున్నాడు. కాబట్టి మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, ఎల్లప్పుడూ ఆయన ఆలోచనంట, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములంట తరతరములకు ఉండును అంటున్నాడు. ఆయన ఆలోచనలతో, ఆయన తలంపులతో, ఆయన యొక్క సంకల్పములతో మన జీవితాన్ని కొనసాగించేవారుగా ఉంటూ ఉండాలి. అందుకే అన్నాడు, ఎవరైతే దేవుణ్ణి కలిగి జీవిస్తున్నారో వాళ్ళు ధన్యులు అంటున్నారు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటున్నాడంట మనల్ని. కాబట్టి ఆయన స్వాస్థ్యంలోకి, ఆయన మందిరంలోనికి, ఆయన యొక్క సన్నిధిలోకి ప్రవేశించిన మనందరం దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన తలంపులు, ఆలోచనలు, ఆయన సంకల్పములు బట్టి మన జీవితంలో ఆయన చిత్త ప్రకారము మనం జీవించడానికి కృప చూపించమని ఆయన్ని అడుగుతూ, మన జీవితంలో ఆయన చిత్తం ఏముందో తెలుసుకుంటూ దేవుని ఆరాధిద్దాం. స్తోత్రమయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడవు, రాజాధిరాజువైన దేవాది దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, సృష్టినంతటిని మాట చేత సృష్టించిన గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ చేతి పనులైన మమ్మల్ని దేవా, నీ కొరకు స్వాస్థ్యములుగా దేవా, నీ కొరకు జనులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా దేవా, ఇది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ చిత్తమే మా జీవితంలో జరిగి చూడుచున్నాను. నీ సంకల్పములే మా జీవితంలో జరిగి చూడుచున్నాను. నీ తలంపులే మా జీవితాల్లో దేవా అయ్యా నువ్వు జరిగించబడుచున్నానయ్యా. నీ చిత్త ప్రకారం జీవించడానికి దేవా నీ కృపతో మమ్మల్ని ఆదుకోబడుచున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అనాది సంకల్పములోనే దేవా అయ్యా, ఇగో భూమి పుట్టక మునిపే దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి గర్భమందే దేవా మేము పిండంగా ఉన్నప్పుడే దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడు అనవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల గురించి దేవా నీ గ్రంథంలో రాసుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా, నీ ప్రణాళికలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కరుణా కటాక్షను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఈ దినాన మేము సజీవ లెక్కలో ఉన్నామంటే దేవా ఇది కేవలం నీ కృపయా, నీ ప్రేమయా, నీ దయతోనే దేవా మేము ఈ విధంగా జీవిస్తూ దేవా నిన్ను స్తుతించుటకు దేవా, నిన్ను గణపరచుటకు దేవా మమ్మల్ని సన్నిధికి తీసుకొచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతికి పాతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నే పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరానంతటికి దేవా ఆది సంపూతుడిగా నువ్వు ఉండబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మొదటివాడు కడపటి వాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆది అంతము లేని వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ నీడలో జీవించడానికి దేవా, నీ నీడలో విశ్రమించడానికి దేవా నీవు మాకు కృప దాయిత్యమడుచున్నానయ్యా. చిరకాలము దేవా నీ మందిరంలో ఉండే నీ గడప యొద్దే ఉండడానికి దేవా నీ కృప చూపించడొచ్చున్నానయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో నిమ్మడొచ్చున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించే మనసు దాయిత్యమడుచున్నానయ్యా.
చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మను దాయిచ్చిమడుచున్నాను అయ్యా. ఎవరైతే ఇదిగో నీ స్వరాన్ని వింటున్నారో దేవా, వారి హృదయాలు నీ కార్యాలు జరిగి చూడొచ్చున్నానయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవయ్యా, బలవంతుడైన దేవాది దేవుడు అయ్యా. నీ బలంతో మమ్మల్ని వెంబడుచున్నాను. నీ ఆశ్చర్యమైన కార్యాలతో మా జీవితాలను దేవా అయ్యా, ఇదిగో ఇది జరుగునని మేము అనుకుని ఊహించే కార్యాలతో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు సమీపంగా ఉన్న దేవుడానికి కొందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని చూచుచున్న దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించుకోవడానికి కొందనాలు చెల్లిస్తూ, నీ పరిశుద్ధ నామానికే దేవా మహిమ ఘనత చెల్లిస్తూ, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా, నీ కరుణాపీఠం చేయడానికి దేవా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆరాధన నీకే నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా అయ్యా. ఇదిగో నీ భవనంలో మేము నివసిస్తున్నప్పుడు దేవా, నీ సన్నిధిలో దేవా మేము రేయింపగలని కనిపెడుతున్నప్పుడు దేవా, ఇదిగో తండ్రి ఉత్సాహంతో సంతోషముతో దేవా నేను ఆరాధిస్తున్నప్పుడు దేవా మా చింతలన్నీ తీసే గొప్ప దేవుడో దేవా. నీవు మాకు తోడుగా ఉండగా దేవా మాకు భయం ఎందుకయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా బలమై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా, నా కోటై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా, నా ఆశ్రయ దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా సజీవుల దేశంలో దేవా నీవు ఉన్నావని నమ్మకంతో దేవా మేము జీవిస్తుండగా దేవా మాకు భయం ఎందుకయ్యా. అయ్యా ఇదిగో సజీవుడుగా దేవా మా మధ్య నిత్యము నివాసం చేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపతోనే, నీ దీవెనతోనే, నీ ఆశీర్వాదంతోనే దేవా మా దేవా ఇదిగో సమస్త కార్యములను దేవా చక్కబరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పక్షము నీవు ఉండగా దేవా మాకు భయం ఎందుకయ్యా. ఇదిగో ఊరకుండి నిలిచియుండుడి, నీవు ఈ పక్షమును యుద్ధము చేస్తానన్న వాగ్దానంతో దేవా మాతో మాట్లాడుతున్న వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ లోకమంతా నివసించున్న యెహోవా సిద్కెనైన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా ఎలోహీం అయిన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధాన్ని కూడా దేవా వర్ధిల్లింప చేయకుండా దేవా మమ్మల్ని ఇదిగో నీ కృపలో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కేవలం నీ కృపయ్యా, నీ కృపతో మమ్మల్ని ఆవరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమే ఉన్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృప సత్య సంపూర్ణంగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తూ, నీకే ఆరాధన చెల్లిస్తూ, మా మధ్యకు వచ్చిన వాడని కొందనాలు చెల్లిస్తూ, దేవాది దేవ చేరి వచ్చిన ప్రతి పెండను దేవా నీ ఆత్మతో నింపినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పేట ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ కార్యములు చెప్పే దేవుడు, ఆయన పరమ పవిత్రుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం భారతి సిస్టర్ చదువుతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే
దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రభు ఈ గొప్ప వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. In English, Psalms 52nd chapter 8th verse. I am like an olive tree flourishing in the house of God. May God bless this verse. Amen. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన ఈరోజు సాయంకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం, కీర్తన గ్రంథం 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని, వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేస్తూ దేవుని ముఖ దర్శనాన్ని చేద్దాం. దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా, ఈ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు మా స్తుతి ఆరాధన అంతట్లో ఉన్నది కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డతో దేవా నువ్వు మాట్లాడమడుచున్నానయ్యా. వాక్యమే ఉన్న దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ వాక్యముతో మమ్మల్ని దేవా పవిత్రపరచబడుచున్నాను, పరిశుద్ధపరచబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ మాటలు జీవము గల మాటలు దేవా, మాలో ఇదిగో తండ్రి జీవంతో నింపడుచున్నాను. నిత్య జీవానికి వారసులుగా దేవా, మమ్మల్ని ఆశీర్వాదానికి కారకులుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. నీవు మాట్లాడమడుచున్నానయ్యా. ఇదిగో తండ్రి, నువ్వు ఇచ్చుచుండగా దేవా, అయ్యా నీ కొరకు నేను నిలబడుతుండగా దేవా నీ సహాయం దాయిచ్చబడుచున్నాను. అయ్యా, విత్తిన ప్రతి వాక్యాన్ని దేవా బహుగా ఫలింపజేయవచ్చున్నాను. అయ్యా, ఇదిగో నువ్వు నీరు పోసి దేవా దాన్ని ఫలింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ మాటలు నా నోటి నిండా పెట్టబడుచున్నాను. నీ జీవ స్వరాన్ని నాకు దాచబడుచున్నానయ్యా. నీ సిలువ చాటును భద్రపరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ కొరకు నన్ను నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఆయన భవనంలో మనం ఉన్నప్పుడు దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా, ఆయనే మనకు కేడముగా, ఆయనే మనకు కోటగా ఉంటున్నాడు. మనకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని ఆయన మన నుండి దూరం చేస్తున్నాడు. ఆయనే మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడై మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నప్పుడు, ఆయన మనతో ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నప్పుడు మనము ఆయన దగ్గరికి వెళుతుండాలి. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, మనము ముందుగా ఆయన దగ్గరికి వెళితే, ఎవరైతే నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. ఇదిగో హృదయం అనే తలుపు యువత తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల వానికి నా సంతోషము వానితో కలిసి నేను భోజనం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆయన తట్టు తిరగాలి. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడే కాకుండా దేవుని యొక్క సంతోషం వచ్చినప్పుడు కూడా, దేవునిలో ఆనందిస్తున్నప్పుడు కూడా మనం దేవుని సన్నిధికి వెళుతుండాలి. అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో అంటున్నాడు, సర్వదేశములారా, సమస్త జనులారా నా యొద్దకు ఉత్సాహగానముతో, సంతోషముతో నా యొద్దకు రండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా దగ్గర రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మనల్ని రమ్మంటున్నాడు. రండి, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువైనది, భారమైనది కాక తేలికైనది. మీ భారం అంతా నా మీద వేస్తే ఇదిగో నా కాడిని మీకు ఇస్తాను, నెమ్మదైన కాడి మీకు ఇస్తాను, సంతోషమైన కాడి మీకు ఇస్తాను, ఆనందమైన కాడి మీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు సాత్వికుడు. ఆయనలో ఉన్న సాత్వికత్వం, నెమ్మది మనకి దయచేసే దేవుడు. మనం ఆలోచిస్తుంటాం, మనం అనేక తలంపులతో, ఆలోచనలతో ఈ కార్యాన్ని, ఈ పరిస్థితిని ఎలా చక్కబరచాలి అని ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీ కార్యములు ఆయన చక్కబరుస్తానన్నాడు. నిన్ను ఆయన, నీ పరిస్థితిని అంతటిని, నీ తలంపులకు, నీ ఆలోచనలు అన్ని దేవాది దేవుడే మరి చేస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, దేవాది దేవుడంట అన్యజనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరముల నిండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నాడు.
దేవుని యొక్క ఆలోచనలతో, దేవుడి యొక్క తలంపులతో ఆయన యొక్క జనులుగా మనం పిలువబడుతున్నప్పుడు ధన్యులుగా ఉంటామంట. ఆయన మనల్ని స్వాస్థ్యముగా, ఆయన కొరకు ఏర్పరచుకున్న జనులుగా, మనల్ని ధన్యులుగా ఆయన మరి ఆయన సెలవిస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్న అన్యజనుల ఆలోచనలు ఏవో వ్యర్థపరుస్తున్నాడంట. వారి యోచనలంట నిష్ఫలం చేస్తున్నాడంట. కానీ దేవుని యొక్క ఆలోచన నీ ఎడల, నా ఎడల ఆయన సఫలపరుస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడండి! ఆయన యొక్క ఆలోచనలతో, ఆయన యొక్క తలంపులంట, సంకల్పములంట తరతరములు నిలుస్తాయంట. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం ఇది 10వ వచనంలో ఉంది. ఇది మొదటిగా మనం ఆరాధన ముందుగా మాట్లాడుకున్న వాక్యం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచన చెప్పునే మనము ఆయన సన్నిధికి పిలవబడి ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము అంటే, ఆయన నీడలో మనం నివసిస్తున్నాము అంటే దేవుని యొక్క మహా కృపే. ఆయన అంటున్నాడు కదా, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అంటున్నాం. ఈరోజు మనం ఇలా సన్నిధిలో ఆయన ఆవరణంలో గడుపుతున్నాము, నివసిస్తున్నాము అంటే దేవాది దేవుడే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంట. ఆయన చెంతకు చేర్చుకుంటున్నాడంట. ఆయన చెంతకు చేరిన ప్రతి ఒక్కరంట ధన్యులు అంటున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయములోని ఉన్న ఆ మందిరంలో ఉన్న మేలుతోటి మనల్ని తృప్తి పరుస్తున్న గొప్ప దేవుడండి. ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే అది కేవలం ఆయన ఆలోచన. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. యెహోవా సంకల్పము తరతరములు ఉండును. ఈ రోజు ఇలా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తూ ఆయన యొక్క మేలుతో తృప్తి పొందుచున్నాము అంటే అది యొక్క దేవుని యొక్క ఏర్పాటంట. ఆయన చేర్చుకున్నాడంట. ఎంత గొప్ప దేవుడండి! ఆయన యొక్క మందిరములో ఉన్న మేలు చేత మనల్ని తృప్తి పరుస్తున్న దేవుడు. అటువంటి వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మరి దేవుని యొక్క వాగ్దానాలు పొందుకుంటున్న మనము ఆయన అడుగుతున్నది ఒక్కటే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, ఘనముగా, మనోహరముగా నువ్వు పాటించినప్పుడు ఆయన యొక్క ఆనంద సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాను. అంతేకాకుండా ఆయన దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కిస్తాను అంటున్నాడు. ఇంకేం కావాలి మనిషి యొక్క జీవితంలో? ఆనందం కావాలి, సంతోషం కావాలి. ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించే విధంగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న కీర్తి, ఘనత, మహిమ మనకి దయచేసే దేవుడు. నిన్నటి దినాన చూస్తాం, కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఇవి జరుగునా అని ఊహించలేని కార్యాలు దేవుడు వారి జీవితాల్లో జరిగించాడు. హన్నా మరి తన గర్భం విషయంలో ప్రార్థించినప్పుడు దేవుడు మరి చక్కటి సమూయేలు కుమారుని దయచేశాడు. దేవుని సన్నిధిలో మందిరంలో నివసిస్తున్నప్పుడు సమూయేలుని దేవుడు వర్ధిల్లింపజేశాడు. ఆయన ఆవరణంలో ఆయన యొక్క నాటబడితే ఆయన మందిరంలో నువ్వు నాటబడితే వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. సొలొమోను తన ప్రార్థన చేసినప్పుడు ఆ మందిరాన్ని కట్టి, దేవా ఇదిగో ఆకాశమందుండు దేవా, ఇదిగో ఈ మందిరం మీద నీ కనుదృష్టి ఉంచు అని ప్రార్థన చేసినప్పుడు, నేనెల్లప్పుడూ నా కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచుతాను, నా మనసు ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటాది అని తన ప్రార్థనని ఆలకించి వాగ్దానం చేశాడు. అంతేకాకుండా ఇదిగో నాకు మంచి చెడులు వివేచన దయచేయు అని అడిగినప్పుడు దేవుడు అన్ని రకాలుగా దేవుడు తనని దీవించాడు. జ్ఞానముతో దీవించాడు, ఐశ్వర్యంతో దీవించాడు, ఘనతతో దీవించాడు, కీర్తితో దీవించాడు. మరి అనేక రకాలుగా అటువంటి మనిషి లేడు, అటువంటి జ్ఞానవంతుడు లేడు అని దేవుడి చేత పేరు పొందిన గొప్ప వాడుగా మరి మార్చబడ్డాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నాటబడినప్పుడు దేవుడు అభివృద్ధి దయచేస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని దయచేస్తుంటాడు. కాబట్టి మనమైతే ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నానని కీర్తనాకారుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు. ఆయన ఎల్లప్పుడు అంట దేవుని మందిరములోనే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటున్నాడు.
చక్కటి ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు. నిన్నటి దినాన ఖర్జూర వృక్షంతో పోల్చాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేస్తారు అంటున్నాడు. ఎవరండి నీతిమంతులు? దేవుని మందిరములో దేవునితో అనుబంధం కలిగిన వారు నీతిమంతులు. దేవుని యొక్క యేసుక్రీస్తుని యొక్క పరిశుద్ధ రక్తము చేత విమోచింపబడిన వారు నీతిమంతులుగా తీర్చబడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నీతిమంతులుగా మార్చబడినప్పుడు, ఆ దేవుని మందిరములో నివసిస్తున్నప్పుడు ఆయన ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా లెబనోను పర్వతం మీది దేవదారు వృక్షం వలె నువ్వు ఎదుగుతావు అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా దేవుడు పచ్చని ముసలితనమందు చిగురు పెట్టుచు పచ్చగా మరి ఎల్లప్పుడూ నువ్వు ఉంటావని దేవుడు ఆశీర్వదించాడు. అటువంటి ఆశీర్వాదాలన్నీ ఎక్కడ పొందుకుంటామంటే ఆయన మందిరములో, ఆయన ఆవరణములో మనం నాటబడినప్పుడు వర్ధిల్లుతుంటాం. దేవుడి యొక్క కృపను మనం పొందుకుంటాం. మరి ఈరోజు దేవుడు దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు అన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నానని వాగ్దానం చేస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. మనం దేవుని సన్నిధిలో మరి పచ్చని ఒలీవ మొక్క అంటే నిన్నటి దినాన ఖర్జూర వృక్షం, ఈ రోజు పచ్చని ఒలివ మొక్క జీవము కలిగినది. అది జీవంతో కూడుకున్నది. అది కూడా ఎడారి ప్రాంతంలో, నీరు లేని ప్రాంతంలో జీవిస్తున్నా సరే అది ఎల్లప్పుడూ పచ్చగా ఉంటది. దాని ఫలాలు ఇస్తూ ఉంటది. పచ్చని ఒలివ మొక్కని ఎల్లప్పుడూ వాళ్ళు ఒక విధంగా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల దానిని సూచిస్తూ ఉంటారు. అది జీవము కలిగి జీవిస్తూ ఉంటాది. నిత్యము ఫలిస్తూనే ఉంటది. అభివృద్ధి కలిగి ఉంటాది. మరి దాని జీవితంలో ఆ పచ్చని ఒలీవ మొక్క శాశ్వతమైన జీవం కలిగి ఉంటదంట. మొక్కంతా ఎండిపోయిన ఆ ఏరు మాత్రం ఎక్కడైనా తీసుకెళ్ళి ఆ ఏరు మొక్క వేస్తే చాలంట. నిమిషంలో రోజుల్లో పెరిగిపోతుందంట. కొన్ని వేల సంవత్సరాలు అది పెరుగుతాదంట. అటువంటి ఒలివ మొక్కతోటి మరి యుగాలు నిరంతరము నిత్యము మారని దేవుడి యొక్క ఆవరణంలో నివసిస్తున్న నువ్వు నేను కూడా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన యొక్క సీక్రెట్స్, ఆయన యొక్క మర్మాలు మనకు ప్రతిరోజు చెప్తున్నాడు. నువ్వేదైతే చేస్తావో దాని విషయంలో నువ్వు ఆశీర్వదింపబడతావు, వర్ధిల్లుతావు, అభివృద్ధి చెందుతావు అని అంటున్నాడు. ఒక్కటే కార్యం చేయమంటున్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా, ప్రతిష్ఠితమైనదిగా, మనోహరమైనదిగా ఆచరించమంటున్నాడు. ఆయన ఆవరణలో గడపమంటున్నాడు. ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. మరి అయితే దావీదైతే నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదను అంటున్నాడు. దేవుణ్ణి కోరుకుంటున్నాడు. దేవుని యొక్క పాదాల చెంత కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. అటువంటి అందుకని దేవుడి యొక్క పాదాలు, దేవుడి యొక్క కొరకు ఆయన ఆశపడ్డాడు. ఇదిగో నీ కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి. ఆ మందిరాన్ని కట్టే వరకు నేను కునుకను, నిద్రపోను అని దావీదు అంటున్నాడు. నా కనురెప్పలకు నేను నిద్ర రానియను, నా పడక స్థలానికి నేను ఎక్కను అంటున్నాడు. అటువంటి విధంగా దావీదు దేవుని యొక్క ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇదిగో దావీదు అంటున్నాడు కదా, దావీదు దుప్పి వలె నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా హృదయము నీ సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, నిన్నెప్పుడు దర్శించాలని ఆయన్ని అడుగుతున్నాడు. అవును, మనము కూడా దేవుని మందిరానికి పరిగెట్టే వారిగా ఉండాలి. ఆయన విశ్రాంతి దినంలో ఆయనతో గడిపే వారిగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయనలో ఉన్న ఆ వర్ధిల్లే భాగ్యాన్ని పొందుకుంటాం. దేవుల్లో ఉన్న ఆ ఘనతను మనం పొందుకుంటాం. ఆ పచ్చని ఒలీవ మొక్క ఎలా అయితే జీవము కలిగి శాశ్వతమైన జీవం కలిగి ఉంటుందో మన దేవుడు శాశ్వతుడు. ఆయనే జీవం కలిగిన దేవుడు. ఆయన యొక్క చెంతకు వెళితే నీకు ఆయన జీవం ఇస్తాడు. నీకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, రండి నా యొద్దకు రండి, మీకు నెమ్మది కలుగజేస్తాను, శాంతిని దయచేస్తాను అంటున్నాడు. ఆ ఒలీవ మొక్కలో ఉన్న ఆశీర్వాదాలు ఎలాంటివో మనము కూడా ఆశీర్వాదం పొందుకొని ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ జీవించేవారుగా ఉంటూ ఉండాలి. ఈ వాక్యార్థాన్ని
కీర్తనలో చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను అంటున్నాడు. దేవుని యొక్క మందిరానికి వెళుతున్నప్పుడు దేవుడు నాకు ఈ కార్యాన్ని సఫలపరుస్తాడు. దేవుడే నా పక్షాన ఉంటున్నాడు. దేవుడే నా కోట, నా ఆశ్రయ దుర్గము అని నువ్వు ఆయన తట్టు నువ్వు తిరిగితే ఆయన నీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు. ఆయన యొక్క హస్తాన్ని అందుకుంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు. దేవుని యొక్క నిత్యము అంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని సార్లు కాదు. నిత్యము దావీదైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాడు. మనము కూడా దేవుని కృపయందు మన నమ్మిక ఉంచుతూ ఉండాలి. ఆయన ప్రేమ యందు మన నమ్మిక ఉంచుతూ ఉండాలి. దేవుడే నా కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతు దేవుడై నాకు నా తరపున అన్ని కార్యాలు, నా పరిస్థితుల్ని చక్కబరిచే దేవుడు. నా జీవితాన్ని దేవుడు బంగారంగా, అమోఘంగా, ఘనతగా, కీర్తిగా ఆయన మారుస్తాడు. జీవము కలిగిన జీవితంగా నా జీవితాన్ని మారుస్తాడు అని ఆయన యందు మనం కృపతో నమ్మిక ఉంచినప్పుడు, ఆయన కృప యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉండాలి. ఈయనే నా కార్యాన్ని సఫలపరుస్తాడు అని మనం నమ్మకం ఉంచుతూ ఉండాలి. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు. మన కొరకు గగనము విడిచి దిగి వచ్చే దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తుంటావో, దేవుని మందిరంలోకి వెళ్తుంటావో, దేవుని మందిరం నుంచి ఆయన ప్రార్థన ఆలకించి, ఆయన పరిశుద్ధ ఆలయంలో నుండి మన మొరను ఆలకించి ఆయన దిగి వచ్చే దేవుడు. నువ్వు ఆయన చెంతకు వెళితే ఆయన నీ కొరకు దిగి వచ్చి నీతో కలిసి ఆయన నివసిస్తాడు. నీ పరిశుద్ధ స్థలములుగా నిన్ను పరిశుద్ధ స్థలంగా మారుస్తాడు. నిన్ను పరిశుద్ధ జీవితంగా మారుస్తాడు. అభివృద్ధికరమైన జీవితంగా మారుస్తాడు. వర్ధిల్లించే జీవితంగా మారుస్తాడు దేవాది దేవుడు. మరి ఈ కీర్తన చూసినప్పుడు 52వ కీర్తన చూసినప్పుడు దావీదు ఒక కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు రాసిన కీర్తన. మరి అది చూసినప్పుడు మొదటి వచనం చూసినప్పుడు ప్రధాన గాయకునికి ఏదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. సురుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలు వివరిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఇక్కడికి ఏదోమీయుడైన దోయగట్ట సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పాడంట. అప్పుడు దావీదు రాసిన ఈ కీర్తన. ఎందుకు అహీమెలెకు ఇంటికి వెళ్ళాడు దావీదు? ఈ విషయాన్ని ఎందుకు ఏదోమీయుడైన దోయేగు సౌలుకి ఎందుకు చెప్తున్నాడంటే, ఎప్పుడైతే సౌలు సౌలు వేల కొలది, మరి దావీదు 10,000 కొలది అని స్తుతించినప్పుడు అక్కడున్న జనులందరూ మరి కీర్తించినప్పుడు సౌలుకి కోపం వచ్చింది. తనని ఎలాగైనా చంపేయాలి అని కోపంతో తన్ని చంపేద్దాం అనుకుంటున్నప్పుడు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ ముందోళ్ళని తీసుకురా అని అన్నప్పుడు, నా చిన్న కుమార్తెని ఇచ్చి నీకు వివాహం చేస్తానన్నాడు. అప్పుడు కూడా ఫిలిష్తీయుల ముందోళ్ళని తేవాలి కదా, అప్పుడు చచ్చిపోతాడులే సౌలు అనుకున్నాడు. దావీదు చచ్చిపోతాడు అనుకున్నాడు సౌలు. కానీ అక్కడ చనిపోక దేవుడు తోడై ఉండడం వల్ల దావీదు చక్కగా మరి చిన్న కుమార్తెను, సౌలు యొక్క చిన్న కుమార్తెను మీకాలును పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా అందరితోటి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కృప మరి దావీదుకి తోడుగా ఉండడం వల్ల తన కీర్తి ఘనత హెచ్చుతుంటే సౌలుకి అది నచ్చలేదు. సౌలుకి నచ్చక తిని ఎలాగైనా చంపేయాలి, తిను నాకు రాజ్యానికి అడ్డుగా ఉన్నాడు అని ఆలోచనలో ఉన్నప్పుడు సౌలు తన్ని చంపేయాలి అని అనుకుని సౌలుకు కుమార్తెన మీకాలు ఇంటికి, దావీదు ఇంటికి మరి సేవకులు పంపించాడు. వెళ్ళి తీసుకొచ్చేయండి, ఆ మంచంతో సహా తీసుకువచ్చేయండి, పడుకున్న మంచం దగ్గర రాత్రి సమయంలో వెళ్ళి ఆ పడుకున్న మంచంతో సహా తీసుకువచ్చేయండి అని అన్నప్పుడు సేవకులు వెళ్ళి ఆ సౌలు సేవకులు వస్తున్నారని మీకాలకి తెలిసి మీకాలు ఏం చేసింది, అయ్యా ఇదిగో నిన్ను చంపడానికి నా తండ్రి సేవకులను పంపిస్తున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి తను ప్రేమించింది కాబట్టి అక్కడి నుంచి మీకాలు తన భర్తని పంపించేసింది. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ సౌలు ఆ మంచం మీద లేకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఎంతగా
తన మామగారే అంతవరకు ఆ దేవుని యొక్క ఇశ్రాయేలు రాజ్యాన్ని అంతటిని రక్షిస్తూ ఫిలిష్తీయులతోటి యుద్ధం చేస్తూ ఆ రాజ్యానికి నెమ్మదిస్తున్న మరి దావీదును ఆ రాజుగారే చంపాలనుకుంటున్నప్పుడు అక్కడ తన సొంత మామగారే తను చంపాలనుకుంటున్నప్పుడు దావీదు పారిపోతున్నప్పుడు యోనాతాన్ అంటాడు, ఇదిగో నేను ఒక్కసారి మళ్ళీ కనుక్కుంటాను, రాజుగారిని కనుక్కొని చెప్తా నీ మీద ఎందుకు కోపం వచ్చిందని అన్నప్పుడు రాజుగారిని కనుక్కున్నప్పుడు రాజుగారికి సౌలు గారికి దావీదు మీద చాలా కోపం ఉందని తెలుస్తుంది. చంపేయాలనే ఉద్దేశం ఉన్నాడు కాబట్టి పారిపో అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని యోనాతాను కూడా మరి సౌలుకు దావీదుకు చెప్పి పంపించేస్తాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు తన కుటుంబస్తులే, తనను ప్రేమించిన వారే, తనకెంతో ఘనత తెచ్చిన కార్యాలు చేసిన ఆ రాజ్యం నుండి బయటికి బయలుదేరాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఆయన దావీదు గారు అహీమెలెకు ఇంటికి వచ్చాడు. ఈయనెవరంటే యాజకుడు, యాజకుడు, దేవుని మందిరములో నివసించే ప్రధాన యాజకుడు. ఆయన ఆ దేవుని సన్నిధి దగ్గరికి అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేస్తున్న పని, నీకు నాకు కష్టం వచ్చినప్పుడు, నీ ఇంటిలో వాళ్ళే నిన్ను విమర్శిస్తున్నప్పుడు, నిన్ను బాధ పెడుతున్నప్పుడు, నిన్ను శ్రమ పెడుతున్నప్పుడు నువ్వెక్కడికి వెళతావు? దేవుని మందిరానికే వెళ్ళాలి. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు నీ కన్నీరంతా, నీ బాధనంతటిని, నీకున్న కష్టాన్ని, నీ పరిస్థితిని దేవుని మందిరంలో వెళ్ళబోసుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. మరి దావీదుకి వచ్చిన కష్టం వల్ల తన ఇంటి వారే తనని తరుముతున్నప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాడు. అక్కడ అహీతోపెలు ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అటువంటి విధముగా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఇక్కడ అంటున్నాడు కదా, అహీతోపెలు ఇంటికి వెళ్ళి అక్కడున్న సన్నిధిలో ఉన్న దేవుని రొట్టెలు మరి మరి గొలియాతు యొక్క ఖడ్గాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళుతున్నాడు. మనము వెళ్ళాల్సిన ప్రాంతం, మనం వెళ్ళాల్సిన ప్రదేశం దేవుని యొక్క సన్నిధికి. అప్పుడు రాస్తున్నాడు, అక్కడికి వచ్చినప్పుడు అంటున్నాడు, అక్కడ సౌలు యొక్క పశువుల కాపరి కూడా అక్కడ దోయేగు ఉంటాడు. ఆ దోయేగే చూసి ఇక్కడ చెప్తున్నాడు, సౌలు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అహీమెలెకు ఇంటికి దావీదు వచ్చాడు, నువ్వు తరుముతుంటే, నిన్ను నాశనం చెయ్యాలి, తన్ని చంపాలి అనుకుంటుంటే తను వెళ్ళింది అక్కడికి వెళ్ళాడు, దేవుని మందిరంలో ఉన్న అహీతోపెలు దగ్గరికి వెళ్ళాడు అని చెప్తున్నాడు. కాబట్టి అహీతోపెలు ఆ దోయేగు గురించి చెప్తున్నాడు, మోసం చేసినవాడా, దేవుని మందిరంలోనే నివసిస్తున్నావు, అయినా సరే నువ్వు అక్కడ జరిగిన విషయాన్ని అంతటిని రాజుకు చెప్పావు అని ఆయన అంటున్నాడు. 2వ వచనంలో చూసినప్పుడు, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనం చేయనుద్దేశించినది, మేలు కంటే కీడు చేటుయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. అక్కడ జరిగిన విషయాలకన్నీ నువ్వు కల్పించి చెప్పావు అని ఎంతో బాధతో రాస్తూ, కష్టంతో రాస్తూ ఆయనైతే అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నువ్వైతే దేవుని మందిరంలో ఎలా ఉంటున్నావో ఆలోచించుకొని దోయేగును ప్రశ్నిస్తున్నాడు. మన జీవితంలో కూడా మనము ఆశీర్వాదం పొందుకోవాలి. పచ్చని ఒలివ మొక్క వలె దేవుని మందిరంలో నివసించాలి అంటే దేవుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. నిత్యము దేవుని యందు కృప, దేవుని కృపయందు నమ్మిక ఉంచుచు ఆయన సన్నిధిలో, ఆయన మందిర ఆవరణలో మనం ఉంటూ ఉండాలి. దేవుడు నా కార్యాన్ని చేస్తాడు, నేను బలం పొందుకుంటాను, నేను శక్తిని పొందుకుంటాను. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే, దేవుని ఆవరణలో ఉంటున్నప్పుడే, నేను దేవుని వాక్యం అనే నీరు నేను పోసుకుంటున్నప్పుడు, నేను ఉదక స్నానం చేస్తున్నప్పుడు ఆయన యొక్క శక్తి నాకు దొరుకుతాది అని నమ్మకం కలిగి ఉండాలి. దేవాది దేవుని యొక్క సన్నిధిలో మన నిత్యము నమ్మిక ఉంచినప్పుడు మనకు వచ్చిన కష్టాల నుంచి, బాధల నుంచి, అన్నిటి నుంచి ఆయన విడిపించే దేవుడు. మరి దావీదైతే సౌలు చేతుల్లో నుండి పారిపోతూ దేవుని మందిరంలోకి వచ్చాడు, దేవుని యొక్క ఆహారాన్ని తీసుకున్నాడు. అక్కడ సన్నిధిలో ఉన్న దేవుని యొక్క ఆహారాన్ని తిని తృప్తి పొంది దేవుని సన్నిధిలో దాచబడిన ఆ గొలియాతు ఖడ్గాన్ని తీసుకొని యుద్ధాలు చేయడానికి వెళ్ళాడు. కాబట్టి నేను ఈ లోకంలో జరుగుతున్న యుద్ధానికి, మన జీవితంలో వస్తున్న యుద్ధాలకి, మన జీవితంలో వస్తున్న సమస్యలను నువ్వు పోరాడాలి అంటే ఆ దేవుని సన్నిధిలో, ఆ సముఖంలో ఉన్న దేవుని ఆహారంతో మనము తృప్తి పొందుతూ ఉండాలి. దేవుని యొక్క ఖడ్గాన్ని పొందుతూ ఉండాలి. దేవుని యొక్క బలాన్ని పొందేవారిగా ఉండాలి. దేవుని యొక్క దేవుని
ఒక శక్తిని మనం పొందుకునేవారుగా ఉండాలి. మన దేవుడు శక్తిమంతుడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నవాడు. ఎక్కడికి వెళ్ళలేదు. తన ఇంటి వారు తనను తరుముచున్నప్పుడు, తన మామగారు తనను తరుముచున్నప్పుడు, తన శత్రువులు తనను తరుముచున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ఆహారాన్ని తిన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ఆ బలమైన ఆహారం నువ్వు నేను తినాలి. దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనం పూజింపబడాలి. దేవుని యొక్క ఖడ్గాన్ని, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరిస్తూ ఉండాలి. అది మనకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, జీవాన్ని, ఆశీర్వాదాన్ని, ఫలింపును దేవుడు దయచేస్తూ ఉంటాడు. అంతే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో కష్టం వచ్చి, కష్టం తీరిపోయిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటూ ఉండాలి. ఆయన సన్నిధికి వెళ్లి సంతోషంతో వెళ్లి మనం మొక్కుకుంటూ ఉండాలి. చూసినప్పుడు రెండో సమూయేలు గ్రంథం 12 అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతాది. దేవునికి విరోధంగా దేవునికి విరోధంగా మరి దావీదు భక్తుడు పాపం చేస్తాడు. మరి బెత్షెబాను మరి దే మరి బెత్షెబాను వివాహం చేసుకుంటాడు. ఊరియా భార్య అయిన బెత్షెబాను కూడి ఉండడం వల్ల ఒక కుమారుడు కలుగుతాడు. దేవునికి అది ఇష్టం ఉండదు. అది ఇష్టం ఉండకపోవడం వల్ల ఆ బిడ్డ మరి మొత్తబడతాడు. ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత 7 దినములైన తర్వాత ఆ బిడ్డ చనిపోతాది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆ దే మరి దావీదు ఆ విషయాన్ని విని దేవుని మందిరానికి తైలము పూసుకొని స్నానం చేసి చక్కగా దేవుని మందిరానికి వెళ్లి మ్రొక్కుతున్నాడు. మరి రెండో సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 16వ వచనం నుంచి చూసినప్పుడు యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను ముత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినన్న సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయేననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. దేవుడు చూస్తున్నాం కదా! దేవుడు తనని పాపం చేసినందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కనీసం బ్రతికుతాడేమో, ఆ బిడ్డ బతుకుతాడేమో అని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. పాపంతో కూడిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డ చనిపోయింది. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దూరంగా వెళ్ళలేదు. మనకు ఊహించలేని కార్యాలు జరగలే కదా! మనం అనుకున్న ఆలోచన ప్రకారం ఇది జరగలేదు కదా! మనం తలంచిన తలంపు ప్రకారము దేవుని సన్నిధిలో జరగలేదు కదా! అని దావీదు దూరంగా వెళ్ళలేదు. దేవునికి దగ్గరగా వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే బిడ్డ చనిపోయిందో వెంటనే లేచి చక్కగా స్నానం చేసి తైలం పూసుకొని దేవుని మందిరానికి వచ్చి మరి దేవునికి మొక్కుతున్నాడు. దేవుని మొక్కుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప దేవుడు సొలొమోను వంటి కుమారుణ్ణి దేవుడు దయచేశాడు. ఒక్క కుమారుడు కోల్పోతే జ్ఞానవంతుడైన దేవుని చేత ప్రేమించబడిన దేవుని నిబంధన కలిగిన కుమారుడైన సొలొమోన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎదిద్యా అని దేవుని చేత పేరు పెట్టబడిన కుమారుని పొందుకున్నావు. నీకు కలిగిన దానిని నువ్వు ఊహిస్తున్న దానిని నా పరిస్థితి ఇది అని అనుకుంటూ ఇది నేను చెయ్యాలి. ఈ కార్యం ఇలాగే చెయ్యాలి అని అనుకుంటూ దేవుని వద్ద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కార్యము జరగకపోతే నువ్వు దిగులు చెందకు, బాధపడకు. ఎందుకంటే దానికన్నా మంచిది నీకు దేవుడు దయచేస్తాడు. ఎక్కడికంటే నువ్వు దాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని యొక్క తలంపు చొప్పున నువ్వు దానిని జరిగిస్తే
దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడండి. అటువంటిది ఇక్కడ దావీదు విషయంలో జరిగింది. ఆ కుమారుడి కోసం ప్రార్థన చేశాడు. 7 దినాలు ఉపవాసం ఉండి నేల మీద పడి రాజాది రాజుగా ఇజ్రాయేలందరిని పరిపాలిస్తుండగా దేవునికి ఇష్టానుసారుడైన దావీదు నేల మీద పడి ఉపవాసంతో కన్నీళ్లు కారుస్తూ దేవుడిని అడిగాడు. అలాంటి పరిస్థితిలో కూడా మనం కూడా ఒక్కొక్కసారి మనం కొన్ని కోరికలతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. ఉపవాసంతో కనిపెడుతూ ఉంటాం. ఆ కార్యము జరగలేదని నిరాశ పడకూడదు. మనం నిస్పృహ పడకూడదు. దేవుని యొక్క కార్యం ఇంకా గొప్ప కార్యం నీ ఎడల, నా ఎడల జరిగించడానికి దేవుని చిత్తం ఉంది. ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తాది. ఆయన సంకల్పములు తరతరములు నిలుస్తుంటాయి కాబట్టి ఆయన మందిరములో నువ్వు నివసిస్తున్నప్పుడు పచ్చని ఒలివ మొక్క వలె నువ్వు ఉండాలి అంటే జీవిస్తూ, అభివృద్ధి పొందుతూ, ఫలిస్తూ, ఆశీర్వాదం పొందుకుంటూ ఆయన మందిరంలో నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచుతుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వెంటనే లేచి చక్కగా దావీదు తన కష్టం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని ఆహారాన్ని తిన్నాడు. దేవుని ఆహారాన్ని తిన్నాడు. ఆ ఖడ్గాన్ని ధరించి అనేక రాజ్యాలను జయిస్తూ ఇజ్రాయేలుకు రాజాది రాజుగా మరి నిలబడ్డాడు. తన శత్రువులందరినీ దేవుడు ఓడించాడు. ఎవరిని ఆశ్రయించినప్పుడు దేవుడి యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో ఉన్న ఆహారాన్ని మనం భుజించినప్పుడు శక్తి పొందుకుంటాం, జ్ఞానాన్ని పొందుకుంటాం, ఆ ఆలోచనలు పొందుకుంటాం, అభివృద్ధి పొందుకుంటాం. అలాగే ఇక్కడ దావీదు తనకెంతో ఇష్టమైన భార్య నుండి ఆ కుమారుడు చనిపోతే తన కొరకు ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ కార్యము జరగలేదని నిరాశ చెందలేదు. వెంటనే చక్కగా వెళ్ళి స్నానం చేసి దేవుని సన్నిధిలో మొక్కుతుంటే దేవుడు చక్కటి మంచి కుమారుని సొలొమోనుని దేవుడు అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని, ఆయన శాశ్వత జీవమైన ఆశీర్వాదంతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ ఒలీవ మొక్క ఎలా అయితే జీవం కలిగి జీవిస్తూ ఉంటాదో, ఎలా అయితే అభివృద్ధి పరుతుంటాదో, ఎలా అయితే ఫలిస్తూ ఉంటాదో, మనము కూడా దేవుని ఆవరణంలో, దేవుని మందిరములో నివసిస్తున్నప్పుడు, ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని అటువంటి విధంగా నీటి కాలువల యోరం నాటబడదే ఆకు వాడక తన కాలమెందు ఫలమిచ్చు చెట్టు వలె మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు. అంతేకాకుండా ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఇర్మియా 17వ అధ్యాయము 7, 8 వచనాలు చూసినప్పుడు దేవాది దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం నివసిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7, 8 వచనాలు చూద్దాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరండి? నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. నేను నా దేవుని యందు నమ్మిక ఉంచు ఆయన దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నానని ఆయన దావీదు అంటున్నట్లే ఇక్కడ మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారో, యెహోవాను నమ్ముకుంటున్నారో వారు ధన్యులు అంటున్నాడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటున్నాడు. ఎవరైతే దేవునిని నమ్ముకుంటున్నారో వారు ధన్యులండి. వారు దేవుడే వారికి ఆశ్రయముగా ఉంటున్నాడు. ఆళ్ళు ఎలా ఉంటారంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. ఎవరైతే దేవుణ్ణి నిత్యము దేవుడే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నిత్యము నాకు తోడుగా ఉంటాడు అని ఎవరైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కలే ఆయన ఆవరణలో కనిపెడుతూ ఆయన కృపయందు నమ్మిక ఉంచుతున్నారో వారిని దేవుడంట ఎంతగా ఆశ్రయిస్తున్నాడంటే ఆయనే ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. అంతేకాకుండా జలముల యొద్ద దేవుడైన దేవుని యొక్క నీటి యొద్ద నాటబడిన
చెట్టు వలె ఉంటారంట. పచ్చని చెట్టు వలె ఉంటాది. ఆ చెట్టు ఆ నీటి కాలువల యోరన ఆ పంట పొలాలు చూసినప్పుడు, ఆ చెట్లు చూసినప్పుడు, ఎప్పుడైనా నదులు పక్కవి కాలువల పక్కన చెట్లు చూసినప్పుడు అవి ఎల్లప్పుడూ పచ్చగా ఫలించడి వాటిగా ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వారంట అటువంటి విధంగా ఉంటారంట. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నుకుంటదంట. దాని వేళ్ళు చాలా బలముగా ఆ నీళ్లు యొక్క ఊటను స్వీకరిస్తూ, దేవుని వాక్యానమనే నీటిని గ్రహిస్తూ అది బలముగా పాతుకు పడుతుంటది. దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటాది. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతూ ఉంటాది. అటువంటి చెట్టుగా నువ్వు నేను ఉండాలి. అటువంటి శక్తిని పొందుకోవాలంటే ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉండాలి. అంతే కాకుండా వెట్ట కలిగినను దానికి భయపడదంట. దానికి భయం అంటూ కలగదు. అటువంటి స్థితిలో మనం ఉండాలి. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు, మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడేవారుగా ఉండకూడదు. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు ఎలా అయితే దేవుని నీటి యొద్ద నాటబడిన ఆ జలముల యొద్ద నాటబడిన ఆ చెట్టు ఎలా ఉంటుందో ఆ కాలువల వారి యొద్ద మరి ఆ నీటి విషయంలో నీటి నీటి యొద్ద వేళ్ళు తన్నుకొని ఎలా అయితే ఆ చెట్టు జీవిస్తుందో అది భయపడకుండా గాలి వచ్చినా, తుఫాను వచ్చినా దాని మీదకి ఎంత పెద్ద తుఫాను గాలి వచ్చినా సరే అది భయపడకుండా అది నిలబడుతూ ఉంటది. ఎందుకంటే దాని వేళ్ళు దేవుని వాక్యం అనే నీటిని జీవముగల దేవుని యొక్క ఆ జీవజలముల ఊట యొద్ద అది నాటబడింది కాబట్టి, దేవుని ఊట అనే నీరులో అది నాటబడింది కాబట్టి భయపడదు. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యముగా దేవుని యొక్క కృపాసనం యొద్దకి చేరేవారిగా మనం ఉంటూ ఉండాలి. ఆ చెట్టు ఎలా అయితే ఉంటుందో దానికి వెట్ట కలిగినను దానికి భయపడదంట. దాని ఆకు పచ్చగా ఉంటుందంట. నువ్వెల్లప్పుడు చిరకాలము దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని ఆశపడితే ఆయన మందిరంలో దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా చేసుకో. ఆయనే నీకు కోటగా చేసుకో. ఆయనే నీకు బలముగా చేసుకో. ఆయనే నీకు మరి దేవాది దేవుడే నీకు సర్వశక్తిమంతుడిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో నుండి ఆ నీరు వాక్యం అనే నీరు నీలో ప్రవహిస్తున్నప్పుడు అది చిగురిస్తూ పచ్చగా ఉంటాదంట. అంతే కాకుండా వర్షము లేని సంవత్సరమున చింత నొందదంట. అంతే చూస్తున్నారా? వర్షము లేని సంవత్సరమున మన జీవితాల్లో ప్రతి నెల మనం ఎంతో కొంత మనం కష్టపడి మరి సంపాదన చేస్తూ ఉంటాం. మన చేతులు దేవుడు నింపుతుంటాడు. ఆ జీవిత ఆ జీతాన్ని బట్టే మనము మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. దేవుడిచ్చిన ఐశ్వర్యం బట్టే, ఆ దేవుడిచ్చిన ఆ సమృద్ధితో మనం ప్రార్థన చేసుకొని చక్కగా దాన్ని నడిపిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని నెలల్లో మనకి జీతాలు రావు. మనం అనుకున్న జీతాలు రావు. కొంత తక్కువ వస్తుంటది. అప్పుడు కూడా మనము ఈ లోకంలో ఎలా జీవించాలని భయం కలగకుండా దేవుడే, దేవుడే వర్షము లేని సంవత్సరమున కూడా అది చింత నొందదంట. అలాంటి స్థితిలో మనం ఉండాలి. మనకి వస్తున్న రాబడి తగ్గిపోయినా, మనకి వస్తున్న ఆదాయం తగ్గిపోయినా, లేదంటే మనకి ఆ సంవత్సరం, ఆ నెల ఆ జీతం రాకపోయినా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనే నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. నా జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు. అప్పుల్లో పడిపోయానే, ఆర్థిక సమస్యల్లో ఉన్నానే, ఇప్పుడు నా జీవితాన్ని ఎలాగా నేను సాగించాలని చింత పడకుండా ఉండాలి అంటే దేవుని మందిరములో ఎల్లప్పుడు పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి నువ్వు నేనును. ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆ చింత అంతటిని తీసేస్తాడు. ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఏ చింతలు ఉండదు. ఈ పరిస్థితి ఎలా జరుగుతాది? ఈ నా ఆర్థిక పరిస్థితి ఎలా మారుస్తాడు? నాకున్న అనారోగ్యాన్ని ఎలా తగ్గిస్తాడు? నా జీవితాన్ని ఎలా చక్కబరుస్తాడు? అనే చింతలనేవి కూడా మనకుండకుండా ఆయన యొక్క నీటి కాలువల యొద్ద మనం నాటబడినప్పుడు, ఆయన యొక్క దేవుని మందిరములో మనం నాటబడినప్పుడు, ఆయన ఆవరణంలో మనం నాటబడినప్పుడు, నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానని దావీదు చెప్తున్నాడు. అటువంటి విధంగా మనము కూడా సంతోషముతో, సమాధానంతో ఆయన సన్నిధిలో ఉండాలి. ఏ విషయంలో కూడా దిగులు ఉండకూడదు, చింత పడకూడదు. ఎందుకంటే మన దేవుడు సర్వము సమకూర్చి ఆయనను ప్రేమించు వారికి, ఆయనను కొరకు ఏర్పరచుకున్న వారికి మేలు
కొరకే సమస్తము సమకూడి జరిగించే దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే వాగ్దానం చేత పట్టుకొని మనం ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు మనకున్న చింతలన్నీ తీసేసే గొప్ప దేవుడండి. అంతే కాకుండా కాపు మానదంట. దానికొచ్చే కాపు అంటే దానికొచ్చే ఫలాలు ఆహ్, మరి దేవుని యొక్క నది ఒక ప్రవహిస్తూ ఉంటాది. అది 12 నెలలు, 12 కాపులు కాస్తాది. అటువంటి విధముగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు చక్కపరచేస్తూ ఉంటాడు. దేవాది దేవుని యొక్క జీవ జలముల ఊట యొద్దకు నువ్వు నేను వెళితే ఆయన 12 కాపులు, 12 మరి ఫలాలు ఆయన జీవవృక్ష ఫలం వలె నిన్ను నన్ను మార్చేస్తాడు. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యాల బట్టి అనేక మంది దేవుని యొక్క వైపు తిరుగుతారు. దేవుడు ఒక సన్నిధిలో నువ్వు నాటబడితే, ఆయన ఆవరణంలో నువ్వు ఆటబడితే వృద్ధి చెందుతావు. దేవుడు గొప్ప దేవుడండి. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అంటున్నారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటున్నారో, దేవుణ్ణి ప్రేమిస్తున్న ఎడల యేసు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును అంటున్నాడు. దేవుని మాట చెప్తున్నాడు. నేను వచ్చి మీ యొద్ద నివాసం చేస్తాను. నేను వచ్చి మీ యొద్ద నివాసం చేస్తున్నప్పుడు, మీరు నా యొద్దకు వస్తున్నప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. మీరు ఎప్పుడైతే దేవుని ఆవరణంలో నాటబడుతున్నారో పచ్చగా ఒలివ మొక్కల వలె, ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె పచ్చగా మరి దేవుడి యొక్క సన్నిధిలో జీవజలముల ఊట యొద్ద నాటబడతారు. కాబట్టి ఆ నాటబడిన మొక్క ఎప్పుడు బాధపడదు, చింతపడదు, తన కాపు మానదు. ఎందుకంటే దేవాది దేవుడే యెహోవాయే వారికి ఆశ్రయ దుర్గముగా ఉండును కాబట్టి మన దుర్గము, మన ఆశ్రయ దుర్గము దేవాది దేవుడే. ఆపత్కాల సమయమందు తన గుడారములో దాచే దేవుడు. ఆయనే మనకు శక్తిని సర్వము సమకూర్చి సమృద్ధిని దయచేసే దేవుడు. జీవము కలిగిన దేవుడండి. సమృద్ధి జీవం కలిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలోకి సంతోషముతో, సమాధానంతో, ఉత్సాహంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఆయన పరిశుద్ధ నామానికే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన మందిరములోకి వెళ్ళినప్పుడు ఆయన మేపడి గొర్రెలుగా మనం మారిపోతాం. అంతే గొప్ప దేవుడు ధన్యత ఇస్తున్నాడు. ఆ వాగ్దానంతో దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా మందిరానికి వస్తారో నేను వారికి కావాల్సిన ఆనంద సంతోషాన్ని దయచేస్తాను. నా దీవెన ఆశీర్వాదాలతో వారిని దీవింపజేస్తాను. వారి కిరీటాన్ని తేజరిల్లింపజేస్తాను. వారికి తృప్తినిస్తాను. వారికి ఎటువంటి తెగులు కలగనివ్వను అని ఆయన అంటున్నాడు. అంతేకాకుండా నా మందిరానికి వచ్చిన వారిని నేను వారికి తండ్రిగా ఉంటాను. వారికి ఆదరణకర్తగా ఉంటాను. వారికి ఏ సమస్యలున్నా, బంధకాలున్నా వాటినన్నిటిని విడిపిస్తాను. వారికి ఒంటరిగా ఉన్న వారిని ఏకాంగులను సంసారులుగా చేస్తాను. అంతేకాకుండా నేను వారి పక్షాన ఉండి న్యాయం తీరుస్తాను అంటున్నాడు. దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడండి. నీకు ఘనత కావాలా? బల సౌందర్యములు కావాలా? ఆయన యొక్క నీతి, ఖ్యాతి కావాలా అంటే దేవుని మందిరములో మనం నివసిస్తూ ఉండాలి. దేవుని మందిరంలో మనం ఆ విశ్రాంతి దినాన్ని మనోహరంగా మరి ప్రత్యేకముగా, పరిశుద్ధముగా మనం ప్రకటించి ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆయన మందిరములో ఉన్న ఆశీర్వాదాలతో మనల్ని నింపి పచ్చని ఒలీవ చెట్టు వలె మనల్ని అభివృద్ధి పరచును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట,
ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం 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 మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో నీ భవనంలో ఉన్నప్పుడు దేవా నీ మందిరంలో నివసిస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా పగలు దేవా నీ సన్నిధిలో మేము కనిపెడుతున్నప్పుడు దేవా మమ్మల్ని దీవించి ఆశించే దేవుడు అయ్యా అయ్యా ఇదిగో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను ఎందుకంటే నీవెందే దేవా నీ ఎందే నీ కృప నిత్యము దేవా నీ కృప ఎందు నమ్మిక ఉంచున్నానని దేవైతే దావీదు భక్తుడు సెలవిస్తున్నట్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము కూడా దేవా నిత్యము నీ యందు దేవా నీ కృప యందు నీ ప్రేమ యందు దేవా నమ్మిక ఉంచి దేవా నీ సన్నిధిలో కనిపెడుతున్నామయ్యా నీ మందిరంలో మేము కనిపెడుతున్నామయ్యా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా దావీదును జ్ఞాపకం చేసుకున్నవాడా ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా దావీదుకి ఇదిగో తండ్రి తన ఇంటి వారే దేవా అయ్యా తన అత్త తన మామగారే దేవా తరుముచుండగా దేవా తన శత్రువులు తరుముచుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవుని సన్నిధిలో ఉన్న దేవా ఆ రొట్టెలు తిన్నాడయ్యా అటువంటి విధంగా దేవా నీ మందిరంలో దేవా నీ వాక్యాన్ని భుజించి నీ శక్తిని పొందుకునే వారిగా దేవా నీ బలాన్ని పొందుకునే వారిగా దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా మేము ప్రవేశించడానికి కృప చూపించడుచున్నానయ్యా నీ మందిరంలో నివసించే వారిగా దేవా మాకు ఆపద వచ్చినప్పుడు మాకు కష్టం వచ్చినప్పుడు దేవా నీ మందిరానికి వెళ్ళి నీ వాక్యముతో మేము తృప్తి పడినేవారుగా దేవా మమ్మల్ని చేయమడుచున్నానయ్యా నా బలమైన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను నా దుర్గమైన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా నా శైలము నా కేడమే ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా నిత్యము దేవా నీ వైపే దేవా మా కనులు ఎత్తుచుండగా దేవా నీవు మాకు సహాయం దాయిచ్యమడుచున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా తన కుమారుని మొత్తినందున దేవా ఇదిగో నీ సన్నిధిలో దేవా ఉపవాసం 7 రోజులు ఉపవాసం ఉండి నేల మీద కూర్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో ఆ బిడ్డ చనిపోగా దేవా దావీదు నిరాశ చెందలేదయ్యా నిస్పృహ చెందలేదయ్యా నీ వైపు చూశాడయ్యా నీ మందిరంలో దేవా అయ్యా ఇదిగో నీ తైలాన్ని పూసుకున్నాడయ్యా నీ పరిశుద్ధ దేవా నీ పరిశుద్ధ అభిషేక తైలాన్ని దేవా తను ధరించి ఉన్నాడయ్యా అటువంటి విధముగా దేవా నీ మందిరానికి మేము వచ్చేవారుగా మా నిరాశ నిస్పృహలో దేవా మా కష్టమైన పరిస్థితిలో దేవా అయ్యా ఇది జరగలేదు అని దేవా మేము అనుకుంటున్న పరిస్థితిలో దేవా మా కార్యాలు చక్కబరిచే దేవుడు మా కొరకు సిద్ధపరిచిన దేవా మేలులు మాకెన్నో ఉన్నాయని దేవా దేవా ఇదిగో నీ యందు నిరీక్షణతో దేవా నీ మందిరములోకి వచ్చి దేవా నీ అభిషేక తైలాన్ని పోసుకునే వారిగా దేవా పూసుకునే వారిగా దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని కట్టుకోబడుతున్నానయ్యా పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి ఎంత గొప్ప దేవుడు దేవా అయ్యా జలముల యొద్ద నాటబడిన ఉన్నప్పుడు దేవా అయ్యా ఆకు వాడక పచ్చగా దేవా వేరు తన్నేవారిగా దేవా అభివృద్ధి చెందేవారిగా దేవా ఫలించేవారిగా దేవా అయ్యా ఇదిగో జీవ జలముల ఊట అయిన దేవా నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవా మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా నీవు తప్ప మాకెవరున్నారయ్యా అయ్యా ఇదిగో వర్షము లేని సమయాన్ని కూడా దేవా అయ్యా కాపులు కాసేవారిగా చింత పడకుండా దేవా మా చింతలన్నీ దేవా నీ సన్నిధిలో విడిచిపెట్టేవారిగా నువ్విచ్చే ఆనందాన్ని సంతోషాన్ని పొందుకునేవారిగా మా జీవితాలను నీ ఆవరణంలో దేవా కట్టుకోమడుచున్నాను మా జీవితాలన్నీ నీ ఆవరణంలో నాటబడమడుచున్నానయ్యా మా దేవాది దేవా ఇదిగో నీ సన్నిధిలో నీ ఆవరణంలో దేవా నాటబడినప్పుడు దేవా మేము వర్ధిల్లుతామయ్యా ఖర్జూర వృక్షం వలె వర్ధిల్లుతామయ్యా అయ్యా ఇదిగో లెబనోను మీద దేవా దేవదారు వృక్షాల వలె దేవా మేము అభివృద్ధి చెందుతామయ్యా అయ్యా ఇదిగో ముసలితనమందు చిగురు పెట్టేవారుగా దేవా పచ్చని సారం కలిగిన వారుగా దేవా నీ మందిరంలో దేవా మేము అభివృద్ధి చెందుతామయ్యా అంతేకాకుండా ఇదిగో తండ్రి పచ్చని ఒలివ మొక్క వలె దేవా నీ మందిరంలో నివసించగలే అభివృద్ధి మాకు దయచేస్తావయ్యా ఆ ఒలివ మొక్కలో ఉన్న దేవా జీవాన్ని దేవా అవునయ్యా అటువంటి జీవాంతో కలిగి జీవించే వారిగా దేవా అటువంటి ఒలివ మొక్కలో ఉన్న దేవా
అభివృద్ధి ఫలింపజేయడం దేవా మేము పొందుకుంటామయ్యా. ఎప్పుడైతే నీ సన్నిధిలో, నీ ఆవరణలో మేము ఉంటామో దేవా, నీ సన్నిధిలో మేము జీవిస్తూ ఉంటామో దేవా, మమ్మల్ని అభివృద్ధి పరిచి ఫలించే గొప్ప దేవుడవయ్యా. నీలా దేవా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? నీవే మమ్మల్ని ప్రేమించి వచ్చిన గొప్ప దేవుడవు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, మా కొరకే ప్రయాసపడి ప్రారంభమొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేస్తానంటున్నావయ్యా. నేను సాత్వికుడు అంటున్నావయ్యా. అవునయ్యా, నీ నెమ్మది, శాంతి, సమాధానంతో దేవా మమ్మల్ని నింపడానికి దేవా నీ సన్నిధికి రమ్మంటున్నావయ్యా. నీ మందిరానికి రమ్మంటున్నావయ్యా. అయ్యా ఇదిగో నీ మందిరానికి వచ్చినప్పుడు దేవా మా కాళ్ళు నువ్వు తీసుకుని దేవా నీ సులువైన భారం లేని తేలికైన దేవా కాడిని మాకు ధరింపజేసే గొప్ప దేవుడవయ్యా. నీ మందిరములో దేవా చిరకాలము దేవా నీ మందిరములో నివసించే వారిగా దేవా మా టెహిల్లా సంఘాన్ని అంతటిని దేవా నువ్వు దీవించి ఆశించబడుచున్నానయ్యా. అయ్యా ఇగో విశ్రాంతి దినాన్ని దేవా పరిశుద్ధంగా, పవిత్రంగా, పటిష్టమైనది గనుక దేవా అయ్యా మనోహరమైన దానిగా, ఘనమైన దానిగా ఆచరించినప్పుడు దేవా అయ్యా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తానంటున్నావయ్యా. నీ మందిరములో ఉన్న దేవా ఘనత, మహిమ, ప్రభావాలు ధరింపజేస్తా అంటున్నావయ్యా. బల సౌందర్యములు దయచేస్తానంటున్నావయ్యా. అటువంటివన్నీ మేము పొందుకోవడానికి నీ కృపతో దేవా నీ మందిరంలో చేరడానికి కృప చూపి చూడొచ్చున్నాను. ఒక్క దినము గడుపుట కంటే 1000 దినములు దేవా అయ్యా ఆశీర్వాదం అంటున్నావయ్యా. ఒక్క దినము నీ సన్నిధిలో గడిపితే చాలయ్యా. 1000 దినాలు మాకు ఆశీర్వకరంగా మార్చేసే దేవుడవయ్యా. అయ్యా ఎంత గొప్ప ఆశీర్వాదాలతో, ఎన్నో గొప్ప మర్మాలతో, రహస్యాలతో దేవా మమ్మల్ని దేవా మాతో మాట్లాడిన వాడని కొందనాలు చెల్లిస్తున్నాను. నీ మందిరానికి వస్తే దేవా ఎన్ని ఆశీర్వాదాలు మేము పొందుకుంటామో, ఎలా వర్ధిల్లుతామో దేవా ప్రతి దినము మాతో మాట్లాడిన విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను విడిచిపెట్టేవారుగా కాకుండా దేవా అయ్యా పచ్చని ఒలీవ మొక్క వలె నీ మందిరములో నివసించేవారు మమ్మల్ని చేయమడుచున్నానయ్యా. అయ్యా నీ మందిరానికి వచ్చినప్పుడు మా పక్షాన ఉండి దేవా న్యాయము తీర్చే దేవుడు అయ్యా. ఏకాంగులను సంవత్సరాలుగా చేస్తావయ్యా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానంటున్నావయ్యా. నువ్వే మాకు ఆదరణకర్తగా, ఆశ్రయ దుర్గముగా ఉంటున్న దేవుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. బంధకాలలో బంధింపబడిన ప్రతి ఒక్కరిని దేవా నువ్వు విడిపిస్తానంటున్నావయ్యా. అటువంటి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఏ తెగులు మా గుడారానికి సమీపించదు అంటున్నావయ్యా. అవునయ్యా ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మేము పొందుకోవాలంటే దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ మందిరంలో దేవా నేనెప్పుడు దేవుని మందిరానికి వచ్చేదును, నేనెప్పుడు నా దేవుని దర్శించదును అన్నట్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి మా హృదయాలు నీ సన్నిధికి, నీ మందిరానికి పరిగెత్తే వారిగా, నీ ఆవరణలో జీవించే వారిగా మా హృదయాలు నీ కొరకు కట్టుకోమని మేమెల్లప్పుడూ దేవా పచ్చని ఒలీవ మొక్కల వలె నీ మందిరంలో నివసించే వారిగా మమ్మల్ని ఆశ్రయ దుర్గంలో దాచి కాపాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమై, కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, ఇజ్రాయేలు యొక్క క్షేమమునకు, లావణ్య డెలివరీకి, సుధాకర్ ఆరోగ్యమునకు, రేవతి యొక్క తిరుగు ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.